సింగరేణి ఓపెన్ కాస్ట్ పేలుళ్లు జయంగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్ ఊళ్ళే బండరాళ్ళొచ్చి మీద పడుతున్నాయని ఇదివరకు మన రచ్చబండ ముచ్చట్లలో చెప్పుకున్నాం కదా. రోజులు గడుస్తున్నా కూడా వాళ్ళ తక్లీఫ్లను ఇటు సింగరేణి అధికారులు అటు సర్కారు పెద్దలు మాత్రం పట్టించుకుంటారట. గందుకే ఇక జంగు చేస్తామని అంటున్నారు అక్కడి జనాలు. మరి ఇక వాళ్ళ అవస్థలేందో పురాగరుచుకుని వద్దాం నడువురుల్లా. సింగరేణి జయంగా అరిగోసలు పడుతున్నారట పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్ జనాలు. బొగ్గు కోసానికి ఊరి పక్క పొంటి దాకా సింగరేణి క్వారీ దవ్వే వరకు ఆ బాంబుల పేలులకు ఇండ్లు మొత్తం నెర్రల్వాసి ఏ గోడ ఎప్పుడు కూల్తదో తెలియకుండానే అవుతున్నదట. మరిగా వాళ్ళ బాధలేందో గీ పెద్ద మనిషి చెప్తున్నాడు. ఇనుండ్రి. రాజాపూర్ గ్రామం 2009లోనే అవార్డు చేసిరు 708 ఎకరాలకు. దాన్ని అక్రమ అవార్డుగా పరిగణించి మేము న్యాయస్థానానికి వెళ్ళి కోర్టు ద్వారా కేసు గెలిచాము. కోర్టు గెలిచిన సత్తా ఈ రాజాపూర్ గ్రామానికి ఉన్నది. ఎక్కడ కూడా సింగరేణి చరిత్రలో అవార్డుని క్యాన్సిల్ చేసిన చరిత్ర లేదు. అయితే ఇప్పుడు సింగరేణి యాజమాన్యం ఎప్పుడైతే అవార్డు క్యాన్సిల్ చేపించినామో 708 ఎకరాల నుంచి 88 ఎకరాలకు మళ్ళా తిరిగి ప్రిలిమినరీ నోటిఫికేషన్ జరపకుండా, ఎంజాయ్మెంట్ చేయకుండా ప్రిలిమినరీ నోటిఫికేషన్ అండ్ డిఎన్డిడి ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు అవార్డు చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే సర్వేను మేము కనీసము ఎంజాయ్మెంట్ సర్వే జరిగిన తర్వాతనే మీరు నోటిఫికేషన్ ఇవ్వాలి కదా, దీన్ని రద్దు చేసుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. సింగరేణి సంస్థ 2009లో 708 ఎకరాల వ్యవసాయ భూమిని అక్రమంగా అవార్డు చేసిందని కోర్టుకు పోతే కోర్టు ఆ అవార్డును కొట్టేసిందట. అయినా కూడా ఇప్పుడు మల్లోపరి నోటిఫికేషన్ ఇయ్యకుంటేనే 88 ఎకరాలను తీసుకుందామని సింగరేణి అధికారులు సర్వే చేయనికి వచ్చిండ్రట. ఇక దాన్ని అడ్డుకుంటే మా రైతుల మీద అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని సింగరేణి అధికారులు గోస పెడుతున్నారని గరానికి వచ్చిండ్రు అక్కడి జనాలు. బొగ్గున్న ఏరియాల మేం పుట్టుడే పాపమైందా? ఎందుకు మమ్మల్ని ఇంత తిప్పల పెడుతున్నారు? ఇప్పటికైనా సింగరేణి అధికారులు మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిండ్రు. మాకు ఇక్కడ ఈ పొల్యూషన్ వలన మాకు మహిళలకు కానీ చిన్నపిల్లలు కానీ హెల్త్ బాగాలేక బ్లాస్టింగ్ దెబ్బలకి మేము చిన్నపిల్లలు పట్టుకొని ఇంట్లో ఉండాలంటే మాకు చాలా ఇబ్బంది ఉన్నది. ఎందుకు అని అంటే ఆ ఇల్లు మొత్తం షేక్ అయిపోతుంది. గోడలు బలిగినాయి. ఆ గోడలు బలిగినాయి అన్న కూడా మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేరు. చిన్నపిల్లలు పట్టుకొని మేము బయటకు వచ్చి చెట్ల కింద నిలబడుతున్నాం. ఎందుకంటే ఆ దెబ్బల వలన ఒకవేళ ఏదైనా ఇరిగి పడుతుందో గోడలు గూలి పడుతున్నాయి అనేసి బిక్కుమని మేము మా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని మా పిల్లల్ని పట్టుకొని మేము అదవుతున్నాము. ఒక్కొక్కరికి నాకే థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇప్పుడు 2 months అవుతుంది. నాకు హెల్త్ బాగా నేను హాస్పిటల్కి వెళ్ళి ఇన్ని టెస్టులు చేయించుకున్నా. పొల్యూషన్ వల్లనే హెల్త్ ఇట్లా ఉంటుంది. మీకు థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఫీవర్స్ వస్తాయి అంటారు. ఇన్నరా పాపం సింగరేణి పొల్యూషన్ జయంగా వాళ్లకు లేనిపోని రోగాలు వస్తున్నాయట. డాక్టర్లు సుతం పొల్యూషన్ జయంగానే మీకు పానంలో మంచిగుంటలేదు కాబట్టి ఇప్పటికైనా మీరు అక్కడ ఉండకుండానే మీ ఆరోగ్యాలు మంచిగుంటాయని అంటున్నారట. మా భూములకెంచి 100,000 కోట్ల రూపాయల బొగ్గును సింగరేణి తవ్వి తీసుకుపోతున్నది గాని మాకు మాత్రం పైసా పనిచేత్తలేదు. కనీసానికి హెల్త్ క్యాంపులు పెట్టి ఇక్కడి జనాలు ఎట్లున్నారని కూడా చూస్తలేరు. సింగరేణి అధికారులు ఎంతసేపైనా మా దగ్గర బొగ్గును తవ్వకపోయేందుకే ప్లాన్లేస్తున్నది గాని మా భవిష్యత్తు కోసం ఏ మాత్రం ఆలోచన చేస్తలేదు. ఇప్పటికైనా మా ఊరును తీసుకొని మాకు నష్టపరిహారం ఇచ్చి మమ్మల్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలని అంటున్నారు. మరిగా మంత్రి శ్రీధర్ బాబు సారు మీ ఇలాకాల సింగరేణి జయంగా జనాలు ఎన్ని గోసలు పడుతున్నారో చూస్తున్నారు కాబట్టి ఉత్తగా మాటలు చెప్పుడు కాకుండా రాజాపూర్ రామయ్యపల్లి ఊర్లోళ్ళు పడుతున్న తిప్పలు తీర్చే ఉపాయం చెయ్యుండ్రి. లేకుంటే అక్కడి ప్రజలు గ్రీన్ ట్రిబ్యునల్ కు పోతాం అంటున్నారు. అదే జరిగితే అటెన్క మీకే నావర్తత్తది కాబట్టి జర చూసుకోండి మరి.